జనరల్గా యూత్ అయితే అడిగే ఫస్ట్ క్వశ్చన్, అలాగే స్కూల్ చిల్డ్రన్ కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా టాలెంట్ ఏంటో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మేము సెషన్స్లో కొన్నిసార్లు టాలెంట్ అనే పదం విషయంగానే, సార్ సచిన్ కో టాలెంట్ ఉంది, ఏఆర్ రెహమాన్ గారికి టాలెంట్ ఉంది, బట్ మా టాలెంట్ మాకు తెలియట్లేదు అంటూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళు అడిగిన ప్రశ్నని కొద్దిగా సైకాలజిస్ట్గా కొద్దిగా అనాలిసిస్ స్టార్ట్ చేసి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళ టాలెంట్ వాళ్ళకి కనిపెట్టే విధంగా చూడాలి, లేదా టాలెంట్ లేకపోతే ఒక స్ట్రెంగ్త్ అయినా కనిపెట్టాలని చెప్పి నేను ఒక వండర్ఫుల్ ఫార్ములా, ఈరోజు మ్యాథ్స్ అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ ఫార్ములా a+b² = a²+b² అని చెప్తాం. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో డిఫరెంట్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ అన్ని మన ఎగ్జామ్స్కి మార్కులకు ఉపయోగపడితే, నేను ఈరోజు మాట్లాడబోయే ఫార్ములా మీ లైఫ్కి ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్ అండి. ఒకవేళ మీకు టాలెంట్ తెలియకపోయినా పర్లేదు, బట్ ఆ టాలెంట్ తెలియకపోయినా ఒక స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటే అది రిపిటేటివ్ చేయడం వల్ల ఫ్యూచర్లో అదే మీకు టాలెంట్గా ఎలా మారుతుందో ఈరోజు ఒక వండర్ఫుల్ ఫార్ములా తీసుకొని వచ్చాను. అదేంటంటే మీకు ఈ సైడ్ కనపడుతూ ఉంటుంది, స్ట్రెంగ్త్. ఒక్క స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోండి, ఆ ఒక్క స్ట్రెంగ్తే మీకు ఫ్యూచర్లో టాలెంట్గా ఎలా మారుతుందో దాని ఫార్ములా ఇదేనండి. అదేంటంటే స్ట్రెంగ్త్ ఈక్వల్ టు చిన్న కరెక్షన్, మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మళ్ళీ టాలెంట్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి. లెఫ్ట్ సైడ్లో మీకు చూస్తే స్ట్రెంగ్త్ ఈక్వల్ టు టాలెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఇన్వెస్టెడ్. ఒక్కసారి దాన్ని బాగా అర్థం చేసుకోండి. టాలెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఇన్వెస్టెడ్. సార్ నా టాలెంట్ 0, జస్ట్ గో విత్ దట్. నాకు గిటార్ నేర్చుకోవడం అంటే ఇష్టం. నేనేం చేశాను, 2 రోజులు నేర్చుకున్నాను, 3 రోజులు నేర్చుకున్నాను, దాని తర్వాత ఓకే అని అయిపోయింది. కానీ ఎప్పుడైనా గిటార్ ప్లే చేస్తే మా ఫ్రెండ్స్ అందరు క్లాప్స్ కొడుతున్నారు, చాలా బాగుంది. స్టార్టింగ్ నాకు అంత మోటివేషన్ లేదు, కానీ దాని తర్వాత నేను ఏం చేశానంటే, ఫ్రెండ్స్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తే మాత్రం నాకు మంచి రెప్యుటేషన్ వస్తుంది. నేనేం చేస్తానంటే క్రమేణా దాని మీద టైం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. జస్ట్ ఇమాజిన్ దిస్ ద కేస్. టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను, రోజుకి 2 hours 3 hours దాని కార్డ్స్ అన్ని నేర్చుకోవడం అన్నీ చేస్తున్నాను. ఫైనల్గా నేనేం చేశానంటే గిటార్లో ఒక బెస్ట్ ప్లేయర్గా అయ్యాను. సరే ఎలా బెస్ట్ అంటారంటే, నేను టైం ఇన్వెస్ట్ చేస్తూ రోజుకి 2 hours 3 hours దాని మీద పెడుతూ ఉన్నాను, ఇంట్రెస్ట్ మీద పెడుతూ ఉన్నాను. టాలెంట్ 0 ప్లస్ ఇంట్రెస్ట్ సంథింగ్, నేను టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇంటూ టైం ఇన్వెస్ట్. అదేమైందంటే వన్ ఫైన్ డే నాకు ఒక స్ట్రెంగ్త్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా సుధీర్ని పిలిచినప్పుడు జస్ట్ నాకు ఒక యాడ్ ఆన్ కేటగిరీ ఉందనుకోండి, వెంటనే ఏమని పిలుస్తారు, సుధీర్ గిటారిస్ట్, ఒక టైటిల్ ఇస్తారు నాకు. దానివల్ల ఏమవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ పెరిగి నాలో టాలెంట్, ఎస్ గిటార్ కూడా నాకు టాలెంట్, ప్లేయింగ్ గిటార్ ఈజ్ వన్ ఆఫ్ మై టాలెంట్. అర్థమవుతుందా? ఒక్క స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోండి. మీలో ఒక్కొక్క స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెమెరామెన్ ఉన్నారు. ఇప్పుడు ఈ కెమెరామెన్ నార్మల్గా అతనికి చిన్నప్పటి నుంచి పుట్టుకతో అది కెమెరా పట్టుకోలేదు, కానీ ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాన్ని ఏం చేశారు, సర్టెన్ టైం పీరియడ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఈరోజు నేను మోటివేషన్ స్పీకర్ని, పుట్టుకతో నేనే స్టేజ్ మీద లేకి మాట్లాడలేదు కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, టాలెంట్ నాకు కూడా 0. కానీ ఆ ఇంట్రెస్ట్కి నేను ఎవ్రీ డే నేను అక్కడికి వెళ్ళి మోటివేషన్ సెషన్స్ ఇవ్వచ్చు, లేకుంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అవ్వచ్చు, అవన్నీ డెవలప్ చేసుకుంటూ ఉండి ఈరోజు మోటివేషనల్ స్పీకింగ్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ అనేది నాకు ఒక స్కిల్ లాగా మారిపోయింది, ఒక స్ట్రెంగ్త్ లాగా మారిపోయింది. దానివల్ల ఏమైంది, నెక్స్ట్ ఇంకొకటి నాకు కాన్ఫిడెన్స్ పెరిగి నెక్స్ట్ యాక్టివిటీస్ కూడా ముందుకెళ్తున్నాను. టాలెంట్ లేదని ఆగిపోకూడదని ఒక్కో స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటూ అది మళ్ళీ మీకు టాలెంట్ లాగా మారినా కూడా రేపటి రోజు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఫ్యూచర్లో మీకంటూ టాలెంట్ లేదు అని చెప్పే దగ్గర నుంచి ఐ హ్యావ్ ఫ్యూ టాలెంట్స్ అని చెప్పుకునే రేంజ్కి వెళ్ళాలంటే ద బెస్ట్ ఫార్ములా స్ట్రెంగ్త్ ఈక్వల్ టు టాలెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఇన్వెస్టెడ్. మీరు ఒక కోర్ ఏరియా మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఈరోజు మీరు మాట్లాడుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ టైంని ఇన్వెస్ట్ చేశారు, అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ని టైంతో మల్టిప్లై చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు. నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీ అందరికీ చాలా ఫీల్డ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ దాంట్లో చాలా మంది టైం ఇన్వెస్ట్ చేయక ఈరోజు ఇక్కడ ఉన్నారు. అలా కాకుండా టైం ఇన్వెస్ట్ చేస్తే అదే పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. జస్ట్ అప్లై దిస్ ఫార్ములా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.